ఈ భక్త సింగ్ గారి దగ్గరకట కొందరు విశ్వాసులు వచ్చి, అయ్యా మీ పరిచర్య ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి, అసలు మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగారంట. అందుకు భక్త సింగ్ గారు వారిని తన గదిలోకి తీసుకువెళ్ళి, ఇదిగో ఇవే నా విజయానికి కారణము అని చెప్పారట. వారు దగ్గరకు వెళ్ళి చూస్తే నల్లగా మోకాళ్ళు సైజులోనట గుంటలు కనిపించాయట. అవి ఆయన ప్రార్థన చేయగా పడిన మోకాళ్ళ గుంటలు. నా ప్రార్థనా జీవితమే నా విజయానికి రహస్యము, ఇంకేం లేదు, నా ప్రార్థనయే నా విజయానికి రహస్యము అని చెప్పారట. సహోదరి సహోదరుడా, స్తుతి నీ స్థితిని మారిస్తే ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా అవి ప్రతికూల పరిస్థితులైనా సరే అనుకూలముగా మార్చగలిగేది ప్రార్థన ఒక్కటే. ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి ఊపిరి ఊపిరి.